మరి ఈ రైతుల్ని ఏం చేద్దాం? ఈ రైతులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఉదాహరణకి చిత్తూరులో 47 ఏదైతే పల్ప్ యూనిట్స్ ఉంటే, మ్యాంగో పల్ప్ యూనిట్స్ ఉంటే, సుమారు 7 లక్షల మ్యాంగోస్ని, మామిడికాయలను ఎక్స్పోర్ట్ చేసే ఆ పల్ప్ యూనిట్స్ ఈరోజు ఘోరంగా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు లేకుండా చేసాం. మరి అటువంటిని మనం కాపాడుకోవాలి కదా, అటువంటి రైతులకు మనం భరోసా ఇవ్వాలి కదా. అటువంటివి మాట్లాడకుండా నేను హార్టికల్చర్ చేస్తాను, హార్టికల్చర్ అప్ చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు మరి అదేవిధంగా ఈ గ్యాస్ సమస్య వల్ల చాలామంది హోటలర్స్ ఎవరైతే హోటల్ పెట్టి పెద్ద హోటల్ స్థాయి నుంచి చిన్న స్థాయి హోటల్ దగ్గర నుంచి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి, మాకు 50% గ్యాస్ సరఫరా చేయండి. మేము సరఫరా చేస్తే మా వ్యాపారాలతో పాటు వ్యాపారం మీద ఆధారపడిన అనేక మంది వినియోగదారులు కావచ్చు, లేకపోతే హోటల్ స్టాఫ్ కావచ్చు, మేము బతుకుతాం, మమ్మల్ని రోడ్డును పడేయొద్దు, మాకు 50% గ్యాస్ని సరఫరా చేయండి అంటే ఈరోజు ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళని ఎంతవరకు కుదించారంటే కేవలం 15 to 20% మాత్రమే గ్యాస్ సరఫరా చేసే విధంగా ఈ ప్రభుత్వం కుదించింది. నిజంగా నువ్వు చెప్పినట్టు గ్యాస్ సఫిషియెంట్గా నీ దగ్గర స్టాక్ ఉంటే మరి హోటలర్స్కి నువ్వు 15 to 20% వరకే ఎందుకు గ్యాస్ సరఫరా చేస్తున్నావు? ఎందుకు 50% గ్యాస్ సరఫరా చేయట్లేదు అంటే ఈ ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. ఇంకా అదేవిధంగా మళ్ళీ ప్రభుత్వం చెప్తుంది గ్యాస్ సరఫరా కాదు, మీరు ఇండక్షన్ వాడండి, ఎలక్ట్రికల్ వాడండి, వంట సరఫరాకి ఇవన్నీ కూడా వాడండి అని చెప్తున్నారు. కానీ మరి దాని మీద ఈ టారిఫ్ వచ్చి, కమర్షియల్ టారిఫ్ వచ్చి మరి ఎంత పెరుగుతుంది, ఎంత ఫీజులు అనేది ప్రభుత్వం కూడా మాట్లాడలేదు. ఇలా ప్రతి సెక్టార్ నుంచి కూడా హోటలర్స్ దగ్గర నుంచి కామన్ పీపుల్ దగ్గర నుంచి, సామాన్య ప్రజల దగ్గర నుంచి గ్యాస్కున్న ఇబ్బందులు, గ్యాస్ వల్ల ఇబ్బందులు అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఇదే చర్చ. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇవన్నీ మాట్లాడుతుంటే ఈ వంక పేరు చెప్పుకొని, యుద్ధం అనే వంక పేరు చెప్పుకొని, అదిగో యుద్ధం వల్ల గ్యాస్ రావట్లేదని వంక పేరు చెప్పుకొని మరి మన ఏదైతే ఒక గ్యాస్ పథకం పెట్టాడు కదా, ఆ గ్యాస్ పథకానికి తూట్లు పెట్టి ఇప్పుడే 3 గ్యాస్ అని చెప్పాడు, 3 సిలిండర్లు ఇస్తానని అప్పుడు సూపర్ 6లో చెప్పాడు. ఆ 3 సిలిండర్లు కాస్త 2 అన్నాడు, 2 కాస్త 1 అన్నాడు. ఇప్పుడు ఆ యుద్ధం పేరు చెప్పి ఈ సిలిండర్ కూడా ఎగ్గొట్టే కార్యక్రమం ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు చేయబోతున్నాడు అని చెప్పి నా అనుమానం. చేయగలరు కూడా, ఎందుకంటే అసలు సూపర్ 6ని ఎలా ఎగ్గొట్టాలా అని ఎప్పుడు నిరంతరం ఆలోచించే వ్యక్తి ఎవరు ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు. మరి పౌర సరఫరా శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? మరి ఎప్పుడు మేలుకుంటారు, ఎప్పుడు ఈ గ్యాస్ కష్టాలు తీరుతాయని ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వాళ్ళని గట్టిగా అడుగుతున్నాం. ఇక పెట్రోల్ గురించి ఏం మాట్లాడతారంటే అసలు అప్పట్లో మేము అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్రలో పెట్రోల్ ధరలు ఈ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి బళ్ళు వేసుకుని, కార్లు వేసుకుని వెళ్ళి పెట్రోల్ అక్కడ కొట్టించుకొని ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారని చెప్పిన ఎద్దవ చేసిన లోకేష్ గారు మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో పెట్రోల్ లీటర్ ధర ఎంతండి ఒకసారి చెప్తారా? ఈ దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. మరి ఇప్పుడు చేయండి గొడవ. మీరు సమర్థులు కదా, మీ దాని మీదే కేంద్ర ప్రభుత్వం నిలబడింది కదా.
మీరు ఇచ్చిన సపోర్ట్తోనే కేంద్ర ప్రభుత్వం నిలబడింది కదా. ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరు? మా రాష్ట్రంలో పెట్రోల్ ధరలు పెరుగున్నాయి, ఎక్కడా లేని విధంగా 111 రూపాయలు పెట్రోల్ ధర ఉంది. మరి ఈ ధరను తగ్గించినని మీరు ఎందుకు అడగరు? ఎందుకు మీ నాన్నగారు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? మాకు ఎల్పిజి నిల్వలు తక్కువగా ఉన్నాయి, మేము సఫిషియెంట్గా ఇవ్వలేకపోతున్నాం, మేము సూపర్ 6లో ప్రామిస్ చేసాం ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్తున్నాం, మా హామీని నిలబెట్టుకుంటాం, మేము మీకు ఇచ్చిన సపోర్ట్కి మా హామీని మీరు నిలబెట్టండి అని మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరు? ఆఖరికి యుద్ధం వల్ల ఇంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీరే చెప్తున్నారే. మరి ఇబ్బంది పడుతున్న ప్రజల గురించి ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారా? లేఖ రాసి ఈ కష్టాలు మాకు ఉన్నాయని చెప్పి ఎప్పుడైనా మీరు కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా? అంటే ఒక్కటి కూడా ఈరోజు చేయలేదు. చేయకపోగా యుద్ధం పేరు చెప్పి ఏ విధంగా సంపద సృష్టించాలో ఆ విధంగా సంపద సృష్టిస్తున్నారు. మరి మీ కలెక్టర్ సమావేశంలో అసలు ఎన్నిసార్లు మీరు ఈ గ్యాస్ మీద, ఎల్పిజి మీద దేశమంతా, ఈ రాష్ట్రం అంతా కూడా ఎల్పిజి కొరత ఉందని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన చెందుతుంటే, ఆందోళన చెందుతుంటే, మీరు ఎప్పుడు పెట్టారు గ్యాస్ మీద రివ్యూ మీటింగు? మార్చి 17, 2026 ఒక మీటింగ్ పెట్టారు. ఒకే ఒక్క మీటింగ్ పెట్టి ఏం చేశారు? మా దగ్గర సఫిషియెంట్ నిల్వలు ఉన్నాయి, సఫిషియెంట్ బండ్లు ఉన్నాయి, మీరు అస్సలు ఏమీ కూడా ధైర్యపడవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యపడవసరం లేదు, మా దగ్గర 11,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్, ఎల్పిజి గ్యాస్ స్టాక్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పారు. మరి నిజంగా కూడా 14,000 మెట్రిక్ టన్స్ గ్యాస్ నిల్వలు ఉంటే ఈరోజు ఏ ఇంట్లో చూసినా మాకు ఎల్పిజి లేదని ఎందుకు గొడవ చేస్తున్నారు? ఈరోజు ఎందుకు 3,000 బ్లాక్లో మీరు అమ్ముతున్నారు అంటే దీనికి సమాధానం లేదు. పోనీ ఎప్పుడైనా సరే ఈ నిత్యావసర వస్తువులు యుద్ధం వల్ల ధరలు పెరిగినాయని చెప్తున్నారు కదా, ఈరోజు ఎవరన్నా అడగండి, నూనె రేటు పెరగలేదా, పప్పు రేటు పెరగలేదా, ఆఖరికి కర్రీ పాయింట్లో కర్రీ రేట్లు పెరగలేదా, టీ రేట్లు పెరగలేదా, హోటల్లో రేట్లు పెరగలేదా? ఎప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా పౌర సరఫరా శాఖ మంత్రి, నాకు అన్నీ నాకు తెలుసు అని చెప్తూ ఉంటాడు, మాట్లాడితే రైస్ అంటాడు, రేషన్ బియ్యం అంటాడు, లేకపోతే సీజ్ ద షిప్ అంటాడు దగ్గరుంచి. అటువంటి ఆయన మరి ఎప్పుడు ఒక రివ్యూ మీటింగ్ పెట్టావా? చంద్రబాబు నాయుడు ఒక్కసారన్నా రివ్యూ మీటింగ్ పెట్టావా? ప్రైస్ సిచ్యువేషన్ గురించి ఒక్కసారన్నా కన్సర్న్ డిపార్ట్మెంట్లతో పెట్టి ఏమైనా మాట్లాడారా? ఈ ప్రైసెస్ని మానిటర్ చేశారా ఎప్పుడైనా సరే ఈ నిత్యావసర వస్తువులు ఈ రేట్లు పెరగడానికి గల కారణం ఈ మ్యానుఫ్యాక్చర్స్, హోల్సేలర్తో మీటింగ్ పెట్టారా? ఒక కోఆర్డినేషన్ పెట్టారా? ఏదైనా స్టెబిలైజేషన్ ఫండ్ అనౌన్స్ చేశారా? ఏదన్నా ఒక స్పెషల్ ప్యాకేజ్, రిలీఫ్ ప్యాకేజ్ ఇచ్చారంటే ఏది కూడా లేదు. ఇవ్వకపోగా వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే బడాయి మాటలు చెప్తూ జనాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే సామాన్య ప్రజల్ని ఏడిపించొద్దు, సామాన్య ప్రజల్ని వేధించొద్దు మీ అక్రమ సంపదన కోసం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు గట్టిగా చెప్తుంది. దయచేసి ఇప్పటికైనా సరే పరిపాలన మీద దృష్టి పెట్టండి. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా మీరు ఇన్ని సమస్యలను దృష్టి పెట్టకుండా మీ సూపర్ 6 గాళ్ళ కోసం, ఎవరైతే ఉన్నారు కదా సూపర్ 6 గాళ్ళు,
ఒక సూపర్ సిక్స్ ఏమో బిఆర్ నాయుడు, రెండో సూపర్ సిక్స్ ఏమో పుట్ట, మూడో సూపర్ సిక్స్ ఏమో అరవ శ్రీధరు, నాలుగో సూపర్ సిక్స్ ఏమో రవికుమారు, ఐదో సూపర్ సిక్స్ ఏమో మన మాజీ ఎమ్మెల్యే ఆదిమూలపు గారు, ఇలా ఆరో సూపర్ సిక్స్ కిరణ్ రాయరు ఎవరో మొత్తానికి ఈ సూపర్ సిక్సర్లో కొడతానే ఉన్నారు. వాళ్ళని ఎలాగా ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారు తప్ప పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి. ఇప్పటికన్నా మీరు పరిపాలన మీద శ్రద్ధ పెట్టి ఈ మిస్ గవర్నెన్స్ అనేది మీరు రూపుమాపండి అని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా చెప్తుంది, పరిపాలన ఏ విధంగా చేయాలో, ఏ విధంగా సామాన్య ప్రజలకు మేలు చేయాలో, ఏ విధంగా ప్రతికూల పరిస్థితులు వస్తే ఏ విధంగా పరిపాలన సమర్థవంతంగా చేయాలో ఒక్కసారి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. మాట్లాడితే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఆయన చూసి నేర్చుకొని ఇప్పటికన్నా పరిపాలనలో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.